80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఇంకా నేను జీవితంలో దేవుని సంవత్సరాలన్నీ కూడా వృధా అయిపోయి. నా జీవితంలో నేనేంది కారణ జన్ముడిని, నేనేంది పిలుపుకు వాడబడేది, నేనేంది వాగ్దానాల పుత్రుడిని, నేనేంది దేవుని కొరకు మహిమ కొరకు వాడబడేది, ఇదంతా కేవలం భ్రమ, ఇదంతా దేవుడు చేసేవాడు కాదని విరక్తి చెంది 80వ సంవత్సరం యథావిధిగా గొర్రెలు తీసుకొని బయలుదేరి హోరేబు పర్వతం ఎక్కాడు. సీనాయి పర్వత శిఖరాలు ఒక్కొక్కడు తిరుగుతూ ఉన్నాడు. ఆకస్మికంగా దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే అని. మోషే బయలుదేరు. లార్డ్ నన్ను పిలుస్తున్నా ప్రభా అంటే, నిన్నే పిలుస్తున్నా ప్రభా, నన్ను పిలుస్తే నేను దేనికి పనికొస్తాను ప్రభా, నాకంతా నోటి మాంద్యము, మాట మాంద్యము, నాకు నేర్పరితనం లేదు, నాకు అస్సలు సామర్థ్యం కాదు, ఇంకేమన్నా వాడుకో ప్రభా, నన్ను వాడుకునే ప్రసక్తి లేదు ప్రభా. 80 సంవత్సరాలు ఏమైనాయి? వేస్ట్ అయిపోయాయి. జీరో హోప్ ఫర్ మై రెస్టరేషన్. 80 సంవత్సరాల్లో జరగంది ఇంకేం జరుగుతుంది ప్రభా? బలం ఉంటే ఆయుష్కాలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలకు వచ్చింది, నా జీవితం బాగుపడలే. ఇంకా 80 ఇయర్స్ పెట్టుకొని నేను ఏం వాడబడతా ప్రభా నీ కొరకు? ఇంతవరకు ఇది మోషే కర్రే, ఈ రోజు నుంచి ఇది దేవుని కర్ర కాబోతుంది. ఇంతవరకు ఇది పర్వతం, హోరే పర్వతం, ఈ రోజు నుంచి ఇది దేవుని పర్వతము కాబోతుంది. ఇంతవరకు నువ్వు సామాన్యమైన వ్యక్తివి, ఈ రోజు నుంచి నువ్వు దైవ జనుడివి. స్టోరీ అక్కడ కట్ చేస్తాం. 80 సంవత్సరాలు వృధా చేసుకుని ఒక దైవజనుడు, ఒక వ్యక్తి పిలుపులో ఏర్పాట్లో ఒక్కరోజు ఎస్ లార్డ్ హియర్ am I, ఇక్కడ నేనున్నా, నన్ను వాడుకో ప్రభా అని తల వంచి, శిరస్సు వంచి, మండుతున్న పొద అనుభవం దేవుని పిలుపుకు ఒక్కసారి ఆహుతికి అప్పగించుకున్నాడు. నువ్వు ఏం చేస్తావు చేసుకో ప్రభా అని ప్రభు చేతికి అప్పగించుకొని సరెండర్ అయ్యాడు. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? మోషే చేతుల ద్వారా 20 lakhs to 30 lakhs.